హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా మిషన్ గదిని అయితే శుభ్రం చేసుకుంటున్నా. అంటే ఇది మిషన్ కుట్టినప్పుడు నేను ఒకవైపుకి అయితే బట్టలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవన్నీ అటు లోపలికి ఉంటాయి కదా, అవి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి క్లీన్ అయితే చేస్తానండి. రోజు మొత్తం అన్నీ తీసి చేయను, ఎందుకంటే ఆ పక్కన కొంచెమే గ్యాప్ ఉంటుంది కదా, దారం బంతులు అవన్నీ పడిపోతూ ఉంటాయి. మళ్ళీ అవన్నీ తీయలేక డైలీ నేను 2 రోజులకి 3 రోజులకి ఆ చెత్త అంతా ఎత్తేసుకొని నీట్గా తుడిసేసుకుంటా. ఇది వచ్చేసి నాకు థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే కాదండి, సండే వ్లాగ్ అయితే తీశాను. ఈ సండే వ్లాగ్ రోజు మళ్ళీ సోమవారం అయితే మేము గుళ్ళోకి వెళ్ళాలి, శివాలయంలోకి వెళ్తాం కదా అని సండే రోజు మాత్రం నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని నీట్గా ఈ చెత్త అంతా ఎత్తేసి మాపులై పెట్టేసుకుందామని ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి. వీడియో చూసేదానికన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లోకి వెళ్ళి డైలీ వ్లాగ్స్ అనేవి ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూసి వాటికైతే రెస్పాండ్ అవ్వండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా మీరు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి, మీరు ఇచ్చే లైక్స్ని బట్టి నేను ఇంకా వీడియోస్ మంచిగా చేయడానికి అవుతుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి ముందు ఇది మిషన్ కాదు కదా, దానిపైన వచ్చేసి మాకు ఇంతవరకు ఉండే బెడ్రూమ్ అనమాట. అది ఇప్పుడు దేవుడి గది కింద యూస్ చేసుకుంటున్నాను. పాత మిషన్ కూడా అక్కడే పెట్టేశాను. అలాగే బియ్యం బస్తాలు ఉన్నాయి. ఈ మంచం మీద మేము ఎప్పుడన్నా మా ఇంటికి మా వాళ్ళు ఎవరన్నా వస్తే అప్పుడు మేము ఆ గదిలో మంచం వేసుకొని అయితే పడుకుంటాము. అందుకని అది మంచం కూడా వేసే ఉంది. అంతకుముందు మాకు పిన్ని వాళ్ళు అయితే వచ్చారనమాట. పిన్నోళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా మంచం అక్కడ మేమే వేసుకొని పడుకున్నాము. తర్వాత అలాగే ఉండిపోయింది అనమాట, వేసేసి ఉంచాను. దాని మంచం కాలు అయితే బాగాలేదు. ఇంక సరే మళ్ళీ ఇంకెందుకులే, ఇంకా యూస్ చేయడానికి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కదా, ఈ లోపల కొంచెం ఎత్తి పెట్టేసి అవన్నీ శుభ్రంగా నీట్గా చేద్దాం అన్నట్టుగా నేను ఇంకా తుడుచుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు ఈ పని అయ్యేప్పటికీ టైం అయితే చాలా టైం పట్టిందండి. ఆ గదిలో అన్నిటివన్నీ సదిరేసి మంచిగా ఎక్కడక్కడ చెత్త అవేమి లేకుండా ఎక్కడైనా చిన్న చిన్న బూజు ఏదైనా కనిపిస్తే దాన్ని అంతా దులిపేసుకుంటూ అయితే పని అయితే చేసుకుంటున్నా. ఏ వ్లాగ్ చూసినా తుడుపుడు కడుగుడే అన్నట్టు ఉంటుంది కదండి. అంటే మన డైలీ లైఫ్ ఇంకేముంటుందండి, అదే కదా, రోజు ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాం. ఇంకా చాలా వీడియోస్ అయితే తీయట్లేదండి నేను డైలీ. ఇవి తీసినవి అలా ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టేసిన తర్వాత డైలీ లైఫ్ రోజు షేర్ చేయొచ్చు అన్నట్టు ఇంక నేను ఏం షేర్ చేయట్లా. ఉన్న వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీటిని అయితే అప్లోడ్ చేసేస్తానండి. ముందు ఇవన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను న్యూగా స్టార్ట్ చేస్తాను వీడియోస్. ఈ లోపల కొంచెం కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే తీస్తున్నా, వాటిని కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తానండి. నా టైలరింగ్ వ్లాగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే మనం చేసే పనే కదా ఇందులో చూపించేది. అందుకనేసి నేను నా టైలరింగ్ వ్లాగ్ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, మొత్తం గదులన్నీ 2 గదులను శుభ్రంగా అయితే తుడిసేసుకున్నాను. చెత్త ఎత్తేసుకొని మనం రద్దు ముక్కలు ఉంటాయి కదండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర, నాకు చాలా రద్దు ముక్కలు వస్తాయి. నేనైతే ఒక 6-7 దాకా అండి తలగడలు అయితే కుట్టాను మొన్న. మళ్ళీ ఒక తలగడికి అయితే సిద్ధం చేసి పెట్టాను. ఇంకో తలగడికి అయ్యేంత రద్దు ముక్క అయితే వచ్చిందనమాట. ఇంకా 2 గదులు తుడిసేసాను. ఇంక వీటిని అయితే ఒక పక్కకు తోసేసి, అంటే గాలి విపరీతమైన గాలి వస్తుందండి, గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి అనమాట. అందుకని కొంచెం చెత్తని పైన ఉన్న చెత్తని అంతటి తోస్తే ఇంకా ఎగిరినా అక్కడ మూలనే కదా ఎత్తేది అనేసి నేను అక్కడ తోసాను. ఎందుకంటే ఈ 2 గదులు కూడా ఉన్నాయి కదా, ఈ 2 గదులను కూడా శుభ్రంగా తుడుచుకొచ్చేసి అప్పుడు కిందంతా హాలు కింద కూడా తుడిద్దామనే ఉద్దేశంతో అయితే ముందుగా
ఈ గదిలోకి వచ్చానండి. ఎక్కడ చూసినా మొత్తం చెత్త చెదారం అంతా ఎలా ఉందంటే అలా ఉంది. నాకైతే నిజంగా చుక్కలు కనిపించినట్టు అయిందనమాట. నేను ఎన్నిసార్లు సదిరినా కూడా మళ్ళీ అదే విధంగా అయిపోతుంటే నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట అండి. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా మా పిల్లలు అయితే అలాగే చిరాకు చేసేస్తున్నారు ఎక్కడవక్కడ పెట్టేసి. నేను ఇక్కడ వచ్చేసి ఇంకా తుడుస్తున్నాను, కెమెరా స్టాండ్కి పెట్టకుండా. మా పాపనైతే వీడియో తీయమంటే తీస్తుంది ఇంకా మంచం మీద ఉండి. ఇంకా మంచం కింద ఉన్న చెత్తను కూడా మనం తుడుచుకోవాలి కదా. ఇంకా నేను కూడా అందుకే వంగైతే తుడుస్తాను, చీపురికైతే అందదు కదండి, అందుకని వంగైతే తుడుచుకుంటున్నా. ఇవి తుడిసిన తర్వాత జాయిగా మళ్ళీ పెట్టుకొచ్చేయాలండి గదులన్నీ. ఇప్పుడు దాకా తుడిచింది బెడ్రూమ్ కదా, ఇదైతే వంట రూమ్ అనమాట, కిచెన్ రూము. ఈ రూమ్ కూడా నేను ఎన్నిసార్లు సదిరినా కూడా సేమ్ అదే ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తాను. ఎప్పటికప్పుడు నేను అన్నీ సదిరేస్తాను, అయినా సరే మళ్ళీ ఇంకా నాకు చాలా చెత్త అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వస్తుందో ఎందుకు చిరాకు అవుతుందో కూడా తెలియదు. అలా అయిపోతుంది. మళ్ళీ నేను సదురుతూనే ఉంటాను, మళ్ళీ అవుతూనే ఉంటుంది. రెండు గదులు అయితే తొడవడం అయిపోయింది కదా, ఇంకా బయట హాల్ అయితే తుడిచేస్తానండి. హాల్ అంతా క్లియర్గా తుడిచేస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి ఛార్జింగ్ పైప్ అండి, చేనికి మందు కొట్టడానికి అయితే ఛార్జింగ్ అయితే పెట్టాము ఇక్కడ. ఇంక ఇవన్నీ నేను శుభ్రంగా తుడుస్తానండి. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారంటే చెత్త అసలు ఎంత చెత్త వస్తుందంటే అంత చెత్త వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ పక్కవంతా తుడిచేసి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి బాత్రూమ్ సైడ్ కూడా మొత్తం అంతా తుడుచుకొచ్చేస్తాను. తుడుచుకొచ్చేసి ఇంకొకసారి గుమ్మాలు కూడా అయితే తుడిచేస్తాను అనమాట, ఇంకేం పని లేకుండా. ఇంకోండి ఇటు సైడ్కి చూడండి, గాలికి చెత్త అంతా ఎగిరొచ్చేసింది. అలాగే ఒకవైపు వాషింగ్ మిషన్లో కూడా బట్టలన్నీ వేసేసాను, వేసేసి అయితే తుడుస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఇదివరకు మందు బత్తాలు అయితే వేసామండి, ఆ రాళ్ళు అయితే అలా ఉండిపోయినాయి. వాటిని ఒక దాని మీద ఒకటి పెట్టేసి అలాగా ఇంకా తుడుస్తున్నాను అక్కడ ఉన్న చెత్తను కూడా. ఇదంతా ఇలాగ తుడిచేసి ఆ మూలకు తోసేస్తానండి. తోసిన తర్వాత ఇదంతా శుభ్రంగా తుడిచిన తర్వాత కింద కూడా తుడిచేస్తాను. ఒకసారి తుడిచేసి చెత్త అంతా ఎత్తేసి గదులు అయితే పెట్టేస్తానండి. చూస్తూ ఉండండి. ఇక్కడైతే ముందుగా ఈ 2 గదులు పెట్టిన తర్వాత ఆ గదులు పెడతాను. నాకు ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు వీడియో అయితే షూట్ చేయగలిగాను. మీరు వీడియో అంతా చూసిన తర్వాత చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి, కొత్తగా చూస్తున్న వారైతే. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తే కనుక ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. నేనైతే ఈ గదులను అయితే ఇలా పెట్టుకొచ్చేసి ఈ కర్రతోనే నేను ఇంకా గడపలను కూడా శుభ్రంగా తుడిచేస్తున్నాను అనమాట. మొన్నే పెట్టారండి, దస్తమానం పెట్టడం వల్ల నేను ఎక్కువ మురుగుగా ఏముండవు అనమాట గదులు. ఎలాగైనా 1 వీక్కి వచ్చి 2 టైమ్స్ పెట్టినట్టు పెడతానండి అందుకనే పెద్ద చెత్త గట్ట ఏముండదు, అందులోనూ ఆ గదుల్లోకి ఏమి వెళ్ళం కదా,
అందుకనేసి ఇంకా పెద్ద చెత్త ఉండదన్నమాట. ఇందులో వాటర్లోనే నేను కొంచెం కంఫర్టు అలాగే మేము బట్టలు వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ వేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే లైజాల్ అది అయిపోయింది. ఆ 2 వేసి ఇంకా పెట్టుకొచ్చేస్తున్నా. అమ్మా రాకేష్ ఇంటికి రమ్మన్నాడు హోంవర్క్ చేసుకుంటానికి. అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం చాక్లెట్ పట్టుకెళ్ళాలి. ఇంక మోపెడతం అయిపోయిందండి. అంతలోకి మా మరదలైతే వచ్చిందనమాట దేవి. వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళతో కొద్దిసేపు అలాగే నా మరదలు అవుతుందనమాట. ఇంకో పిల్ల కూడా మరదలే లక్కీ. మా పాప బాబు లక్కీ వాళ్ళ బాబు వీళ్ళందరం కలిసి కూర్చొని కొద్దిసేపు కబుర్లు అయితే కబుర్లు అయితే చెప్పుకొని మంచిగా ఎక్కువసేపు అయితే ఎంజాయ్ చేసామండి. అలా సరదాగా కూర్చొని కొద్దిసేపు ఉసులేసుకొని తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే ముగ్గు అయితే వేసానండి. బయట కూడా తడిగొడ్డు పెట్టేశాను కదా. ఇంకా చిన్నగా మాపేసిన తర్వాత చిన్నగా నాకు ఎందుకో ముగ్గు వేయాలనిపించింది. ఇంకా అలా నాకు వచ్చిన ముగ్గు సింపుల్గా ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేస్తాను. వీడియో అనిపించిందండి. బాగానే ఉంది అనుకుంటున్నా.